ప్రభుదినంలో చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాటను మనం చదువుకుని గ్రంథంలో మనకు హెచ్చరిక, ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఒక విషయాన్ని మనము గ్రంథంలో నుండి రోమీయులకు 8వ అధ్యాయంలో రోమీయులకు 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికి? అయిపోలే సెంటెన్స్. అది దాని ప్రాముఖ్యత. అందరికి కాదు. ఈ వాక్యం అందరం పూసుకుంటే చందన వారికి ఈ వాక్యం వలన ప్రయోజనం ఉండదు. చెందేవారు ఎవరు? ఆయన ప్రేమించువారు. ఇప్పుడు ఆయన ప్రేమించువారు అంటే అర్థం ఏంటి? ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటువారు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొన్నట్లు వారికి బోధించండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఆనాడు అపోస్తలులు, కాలక్రమంలో స్థానిక సంఘాల ద్వారా సువార్థికులు, సంఘ పెద్దలు, పరిచారకులు ఎవరెవరు ఏ యొక్క తలాంతును ఉపయోగించుకున్నారో వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని తెలియచేయడానికి వారు పురికొల్పబడిన వారై ఆకాశం కింద నలుమూలల కొలసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం వచ్చేసరికి సమస్త సృష్టికి అని చెప్పేశాడు పౌలు గారు. అంటే ఆ కాలానికి భారతదేశానికి కూడా వచ్చిందన్నమాట దేవుని యొక్క మాటలు. కాబట్టి ఈ దేశమైనా సరే, అది ఏ దేశమైనా సరే, దేవుని ప్రేమించే వారికి ఈ వాక్యం వర్తిస్తుంది. ఈ వాక్యం నాకు కానీ నీకు కానీ వర్తించలేదంటే దానికి అర్థం ఏంటంటే నీవు దేవుడిని ప్రేమించట్లేదు. అంటే ఆయన సంకల్ప ప్రకారం నువ్వు పిలువబడలేదు. లోకంలో ఉన్న జనులకి సుభిక్షంగా బాగానే ఉన్నారు, కానీ క్రీస్తు యేసునందున్న దేవుని ప్రజలు కష్టాలు అనిపించుకుంటా ఉన్నారా? అనిపిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని ప్రేమించే వారికి మేలు ఎట్టు కలుగుద్ది? శరీరంలో ఇబ్బంది, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. మరి అలాంటి సమయంలో నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలు? ఒకసారి ఒక దైవజనుడికి ఆలోచన వచ్చింది. 73వ కీర్తన 73వ కీర్తనలో ఆసాపు గారికి భక్తిహీనులు చూసి కడుపు మండిపోయింది. ఎందుకు, ఏ విధానంలో తను వాపోతున్నాడో ఇక్కడ తను తెలియచేస్తున్నాడు. 73వ కీర్తన, ఈ కీర్తనకారుడి పేరు ఆసాపు. మనకు అక్కడనే ఉంది చూడండి, పేరు ఆసాపు కీర్తన అని రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. అంటే జారిపడే విధానంలో తాను తప్పించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతడు వర్షం కురిసిన తర్వాత అక్కడ కరులు గట్టిన మట్టి బురద ఉంటే ఆ బురదలో కాలు పెట్టాడైనా? కాదు 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 కాదు.
తన ఆత్మ సంబంధమైన పరిస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ తన బురదలో నడవలా, బురద ప్రక్కన నడవలా కాలు జారడానికి. ఇక్కడ నా కాలు జారుటకు కొంచెమే తప్పినంటే అర్థం ఏంటంటే, ఈ దైవజనుడు ఒకరి స్థితిని గమనించాడు. వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు. ఈ భక్తిహీనుడి యొక్క స్థితిని గమనించినప్పుడు, ఇదేందిరా ఇది, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని గురించిన కీర్తనలు నేను రచిస్తున్నాను, నేను నియమ ప్రకారం నా జీవితాన్ని కట్టుకుంటున్నాను, దేవుని యొక్క నియమాలు ఏంటో వాటిని నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను పాటిస్తున్నాను, మరి నాకు ఇలాంటి కష్టాలేంటి, వాళ్ళేంటి అలాగున్నారు, అక్కడ కొంచెం తడబడ్డాడనమాట. అది దాని అర్థం. తాను బురదలో నడిచి జారిపడే విధానం కాదు. ఇతరులు అంటే ఆ ఇతరులు ఎవరంటే భక్తిహీనులు. చూద్దాం ఇప్పుడు జాగ్రత్తగా 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు. అదిగండి, ఎవరు భక్తిహీనులు? భక్తిహీనుల గురించి చాలా చోట్ల రాయబడి ఉంది. భక్తిహీనులు అంటే దేవుని యొక్క గ్రంథం ఏమి నిర్వచించిందో ఈ అధ్యాయాన్ని ఎక్కడనే పెట్టి ఇప్పుడు మనము 10, 11 అధ్యాయాల్లోకి వెళ్దాం. కీర్తన గ్రంథంలోనే భక్తిహీనుల గురించి చాలా విశేషంగా అక్కడ కీర్తనకారుడు, ఒకవేళ ఈ కీర్తన దావీదు గారి అయితే ఆ భక్తిహీనులు ఎవరో ఇప్పుడు తేటగా వివరిస్తూ ఉన్నాడు. కీర్తనలు రైట్. ఇక్కడ దుష్టులు అన్నారు వారిని. ఎవరు భక్తిహీనులు అని చెప్పినప్పుడు 13లో ఉందా? రైట్. ఇప్పుడు అక్కడ వారి గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు, దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోవిలాసును బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అని అనుకుందురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు, వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. అంత మాత్రమే కానీ ఇప్పుడు 14వ అధ్యాయము 1వ వచనము అక్కడే ఉందండి. అక్కడ దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యము చేయుదురు. మేలు చేయవాడు ఒకళ్ళను లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఆ తర్వాత 50వ కీర్తన. వీరందరిని గురించి దాదాపుగా భక్తిహీనుల యొక్క కార్యాలు, భక్తిహీనుల యొక్క జీవితము, ఇలాంటి విధానంలో మనకు తేటగా వివరిస్తూ ఉన్నారు ఇక్కడ కీర్తనకారులు. 50వ కీర్తనలో పదహారవ వచనం నుండి ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడేశారు. భక్తిహీనులతో దేవుడితో సెలవిచ్చుచున్నాడు, నా కష్టలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వసించేదేవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారంతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు,
నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటినని, అందుకు నేను కేవలం నీ వంటి వాళ్ళని అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఎవరు వీళ్ళు? దేవుని మరుచువారులారా. భక్తులు ఎవరు? దేవుణ్ణి మర్చిపోయేవారు, దేవుడు లేడు అని అనుకునేవారు, పొగరెక్కి మాట్లాడేవారు, గర్వంతో ప్రవర్తించేవారు. ఇలాంటి వారందరినీ ఏకంగా సమకూర్చి, అదిగో భక్తిహీనత. భక్తిహీనత అదిగో. భక్తిహీనత అనేది దేవుని యొక్క నియమాన్ని పట్టించుకోలేని ఒక స్థితి. భక్తిహీనత అనేది దేవుణ్ణి తిరస్కరించేది, ఆయన యొక్క చట్టాలని, ఆయన యొక్క ఆజ్ఞను తిరస్కరించేది భక్తిహీనత. కాబట్టి అలాంటి వారు బాగున్నప్పుడు భక్తులైన ఒక వ్యక్తికి తను కన్ను వేరుగా ఆలోచించడం ప్రారంభించారు. కాబట్టి ఆసాపు గారు ఇప్పుడు చెప్తున్నారు భక్తిహీనులతో, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని. మచ్చరపడ్డాడు అంటే కడుపు మంట. ఏంద్రా వీళ్ళు ఎంత బాగున్నారు, ఎంత బాగున్నారు వాళ్ళు, మరణమందు వారికి యాతనలు లేవు. మరణం వస్తుంది కానీ వారికి, ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నిన్న ఒక సహోదరుడు చనిపోయాడు. అతను మనకు తెలిసి చాలా ఒక మంచి సహోదరుడు. అతను తమిళ సహోదరుడు. చిన్న వయసు, ఇంచుమించు ఒక 50-55 లోపలే ఉంటుంది. తను స్మోక్ చేయడు, క్రైస్తవుడు. తనకి ఏ చెడుబాటు లేకుండా ఉండొచ్చు. అంతగా మాత్రమే కాకుండా ఒక తమిళ కాంగ్రిగేషన్లో, అంటే క్రీస్తు ప్రభు యొక్క స్థానిక సంఘంలో తమిళ కాంగ్రిగేషన్లో అతడు ఒక సువార్థికుడిగా పనిచేసేవాడు. క్యాన్సర్ వచ్చింది. ఎక్కడొచ్చింది క్యాన్సరు? ఒక ఈరుగా, కాలేయమని తీసిన ఈరుగా, ఆ ఈరుగు మీద క్యాన్సర్ వచ్చింది. చాలా దినాలుగా లేడు పాపం. అంతా ఒక 4-5 నెలలు లోపలనే. మొన్న బుధవారం నాడు చనిపోయాడు. ఒక భక్తుడు ఇలాంటి రోగంతో మరణిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందో తన కుటుంబం వదిలిపెట్టాడు అంతే. లోకం ఏమనుకుంటుంది? వీళ్ళు భక్తులంటా చూడు ఎంత పెద్ద రోగం వచ్చిందో. లోకము ప్రభువునే దుమ్మెత్తిపోసింది. ఇతడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. దేవుని కుమారుడు అయితే అక్కడ నుండి శిలువ మీద నుండి కిందికి దిగి వస్తే మేము నమ్ముతాం దేవుని కుమారుడిని. త్యాగం చేసింది. ఒక భక్తుణ్ణి ఇలాంటి దుర్మరణం అనుభవించినప్పుడు లోకము పట్టించుకోకుండా దుమ్మెత్తిపోస్తుంది. దుష్టులు పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారు. వారు భక్తిహీనులు వాళ్ళు. కానీ భక్తులను అనుభవించే యొక్క కష్టాలు, తను తినడానికి తిండి లేదు, ఉండడానికి ఒక మంచి నివాసం లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి ఏమి కలిగింది? లోకం అనుకుంటుంది మేలు. మేలు ఎక్కడ జరిగింది మీకు చెప్పండి. క్యాన్సర్ చచ్చిపోతే మీకు మేలురా మీకు. లోకం యొక్క దృష్టి. కానీ అదేలాగానే ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగువు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున
గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది. వస్త్రముల వలె వారు బలత్కారము ధరించుకుందరు. కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుంది. ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుతారు, గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వాడిని కూని చేసినాను, వీడిని కొట్టినాను, వాడిని కత్తితో పొడిచినానని గర్వంగా మాట్లాడుదురు. ఎగతాళి చేయొచ్చు, బలత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశం తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షముల చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. జలపానం అంటే లిక్కరన్నమాట, త్రాగుడు సమృద్ధిగా చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా అసలు దగ్గరికి వచ్చేసారు 11 వచ్చినంలో. దేవుడు ఎట్లు తెలుసుకోడా దేవుడు? వాళ్ళ మాటలు ఎలాగున్నాయో, భక్తిహీనుల యొక్క మాటలు. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. దేవుడికి తెలివి లేదంట. దేవుడు 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 అంటున్నాడు. వాడికి ఏంద్ర, వాడికి అన్నం లేదు. వాడి పెట్టలు చూడు అక్కడ అడుగు తింటున్నారు. వాడి పెట్టలు చూడు వేసుకోవడానికి షెడ్యూల్ లేవు. వాళ్ళ ఆడబిడ్డలు చూడు కట్టుకోవడానికి ఒక మంచి గుడ్డలు లేవు. ఎవరతడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇది సుమా పరిస్థితి, గుర్తుపెట్టుకో. మరి అలాంటి సమయంలో దేవుణ్ణి ప్రేమించేవారని ఆ మాట నీకు నాకు వర్తించగలదా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. ఈ మాట నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు ఎట్లా అర్థం చేసుకోగలవు దీన్ని? దీనికి ఒక దైవజనుడు ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు. ఒక ధనికుడు బంగారం ఉంగరము, ఇంచుమించు ఒక సవరు బంగారంలో ఉంగరం చేయించుకున్నాడు. కనపడుద్దా? చేతికి వేసుకుంటే ఆ ధనికుడు కనబడుద్దా? ఒక్క సవరు బంగారం కనపడకుండా ఉంటుందా? ఏం డౌట్ ఉందా? ధారాళంగా కనపడుద్ది, అంత దూరంలో కూడా బాగా కనపడుద్ది. ఆ బంగారులో మంచి వెలగలిగిన వజ్రం ఉంచాడు మధ్యలో. కనపడొద్దా? ఇంకా బాగా కనిపిస్తుంది. రాత్రులు కూడా దగదగ మెరుస్తూ ఉంటుంది అనమాట వజ్రం అనేది. క్రొత్త నిబంధనలో ఈ మాట ఉంగరములోని ఒక వజ్రం లాంటిది. గుర్తుపెట్టుకో. బంగారు ఉంగరములో ఒక డైమండ్ లాంటిది. ఇట్స్ లైక్ డైమండ్. దేవుని ప్రేమించేవారు లోకానికి కష్టం అనిపించినట్టు కనపడుతూ ఉంటుంది, కానీ ఆ కష్టాల్లో కూడా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకో. అయ్యో నాకు ఎందుకు ఈ కష్టాలు, ఆశాపులాగా మనం అనేకసార్లు ఇబ్బందులు పడి మన యొక్క మనసు అలా వీళ్ళు కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలో పిచ్చోడా ఇంకా అర్థం కాలేదా? ఒకసారి చూడు, వాళ్ళు ఎక్కడున్నారని చూపించాడు దేవుడు. ఎక్కడున్నారంటే వాళ్ళు కాలుజారు స్థలమున. అందుకే చెప్పాడు, నేను నా కాలు జారడానికి కొంచెమే ఎడమైంది. నేను వాళ్ళు చూశాను, నా కష్టాలు చూసుకున్నాను, వాళ్ళు పొందే మేలు చూశాను. ఇదేం దేవుడు లేడు అంటున్నారు, దేవునికి తెలివి ఉందా అంటున్నారు, బలత్కారంగా ప్రవర్తిస్తున్నారు, దుష్టులు పొగిరికి మాట్లాడుతున్నారు వాళ్ళు దుష్టత్వంతో. ఇన్ని జరిగినా వాళ్ళు బాగానే గర్వాన్ని కంఠహారంగా నెక్లెస్గా వేసుకుంటున్నారు వాళ్ళు గర్వాన్ని. మరి అయినా కానీ నేను ఏం నోరెత్తి ఎవరిని దూషించను, చెడు మాట అనేది నా యొక్క నోటి నుండి రాదు. నేను ఎప్పుడు మేలే
లోకాన్ని అంతటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నా కుటుంబం మాత్రమే కాకుండా నా ప్రక్కన ఇరు ప్రక్కల ఉన్న వారిని, ప్రక్కన వారిని, నా సొంత వారిని, బంధువులను, తెలిసిన వారిని, తెలియని వారిని బట్టి కూడా నేను ప్రార్థన చేస్తున్నా. మరి ఏంటి నాకు ఈ కష్టాలు? ఎందుకు ఈ వ్యాధులు? ఎందుకు ఈ శ్రమలు? తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. మరి నేనెట్లా దేవుని ప్రేమిస్తున్నాను? ఇన్ని కష్టాల్లో నేను దేవుణ్ణి ప్రేమించగలనంటే దేవుడు అంటున్నాడు, ప్రేమించు, నిన్ను వదలను, నిన్ను విడువను, ఎడబాయను అని ఆయన వాగ్దానం చేశాడు. ఏం చేస్తారంటే దైవజనులు మనోనేత్రాలు వెలిగించుకున్నవారు కాబట్టి ఈ కష్టాల్లో దేవుడు ఎలా మేలు చేయగలడు? ఆ మేలు చూస్తారన్నమాట వాళ్ళు. అలాంటి కన్ను నీకు నాకు కావాలి. మన కష్టాలనే భూతద్దం పెట్టి చూడకూడదు. చిన్న కష్టమే, దానికి భూతద్దం పెట్టిన వాళ్ళకి ఎంత పెద్దది కనపడుద్ది? పెద్దది కనిపిస్తుంది. కానీ అలాగ మేలును చూస్తున్నావా అంటే మేలును చూడడం మనం. కానీ అక్కడ నీకు మేలు కనిపిస్తుంటుంది. దేవుడు కష్టంలో కూడా నీకు మేలు చేస్తుంటాడు. అది ఆయన చెప్పే సందేశం. ప్రపంచంలో క్రైస్తవులా నువ్వు ఎంత గొప్పడివో తెలుసా నీకు? నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా కష్టాలు, నా ఇబ్బందులు, నా శ్రమలని, నువ్వు అక్కడ నీ యొక్క సర్కిల్లోనే ఉన్నావు నువ్వు. కానీ నిన్ను పెట్టి నిన్ను డైమండ్లో, నేను బంగారులో డైమండ్ లాగా చూస్తున్నా. నేను ఒక క్రైస్తవుడు అలాంటి ఉన్నతమైన వ్యక్తి. మరి ఎందుకు ప్రభువా ఈ కష్టాలు? ఎందుకు ఈ వేదనలు? నా కుటుంబ పరిస్థితి నాకే నచ్చట్లేదే. దేవుడే లేదంటున్నాడు వాడు నోరెత్తి. దేవుని పేరెత్తితో దుమ్మెత్తి మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారే, నవ్వుతున్నారే మమ్మల్ని చూసి, మా కష్టాలను చూసి. వీళ్ళు దేవుని ప్రేమించేవాళ్ళంట, చూడు దేవుని ప్రేమించితే ఎన్ని కష్టాలను చూస్తున్నారో మేము చూడు అని వాళ్ళు ఎదురుము చాచి గర్వంగా మాట్లాడుతున్నారు. మరి మా కష్టాలు ఏంటి? ఈ కష్టాలు ఎందుకు? ఎందుకంటే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో క్రైస్తవులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క మేలేంటో చూపిస్తున్నాడు. అక్కడ జాగ్రత్త చూడండి. అక్కడ 3వ వచనం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా నేను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇది రెండోసారి. ఒకసారి పౌలు ఆడాడు ఇదే మాటని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో. మన ప్రభువుకు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఏమొచ్చింది మనకి? జీవముతో కూడిన నిరీక్షణ. ఎమ్మాయి అనే గ్రామంలో ఇద్దరు యేసుక్రీస్తుని గురించి, శిలువ కార్యాలను గురించి మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే ప్రభు వాళ్ళతో కూడా నడిచాడు. మీరు మాట్లాడుతున్న మాటలేవి అని అడిగాడు. నీకు తెలీదా? ఈ 3 దినాల్లో ఏం జరిగిందని నీకు తెలియదు? నీకు ఒక్కడే తెలియదా, లేకపోతే ఇంకెవరికైనా తెలియదంటే ఏంటి అని చెప్పన్నాడు ఆయన. వాటి కూడా నడుస్తూనే ఉన్నాడు. మళ్ళా నజరేయుడైన యేసుని గురించే కదా. ఆయన శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు మా మధ్యలో. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించిమి. అయితే నేటికి ఆయన సిలువెక్కి 3 దినాలు అయిపోయింది. అంటే మాకు నిరీక్షణ లేదు. అలాంటి నిరీక్షణ లేని ఒక స్థితిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచినందు వలన, చనిపోయింది అనుకున్నారు, నిరీక్షణ కాదు, జీవం ఇచ్చాడు దాన్ని. అది ఇప్పుడుగో దేవుని ప్రేమించే వారికి
గర్విష్ఠులకు ఈ నిరీక్షణ ఉందా? భక్తిహీనులకి ఈ నిరీక్షణ ఉందా? లోకంలో ఉన్న పాపులకి ఎంత ధనికులైనా ఈ నిరీక్షణ ఉందా? లేదు సుమా. నువ్వు ధన్యుడు కదా, నేను ధన్యుడు కదా, కానీ నీకు నాకు అర్థం కావాలి ఆ మాటలు. దేవుని యొక్క మాట మనం అర్థం లేకుండా, అర్థం చేసుకోలేకుండా మనం ఏం చేస్తున్నామంటే, అయ్యో ఈ కష్టాలు, అయ్యో ఈ ఇబ్బందులు, అయ్యో ఈ వేదనలు, అయ్యో 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 అనే పరిస్థితి మంది అనేకసార్లు. కానీ దేవుని స్తుతిస్తున్నావా? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు? యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచుట వలన నంబర్ 1 నాకు వచ్చింది ఏంటంటే, నాకు నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణకి జీవం ఇచ్చాడు. నేను చనిపోతే బ్రతుకుతా, నేను నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకోబోతున్నా. నేను పరలోకములో నాకు స్వాస్థ్యం ఉంది. పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉంది. అది ఓడవారనిది, అక్షయమైనది, అది నిర్మలమైనది. అది నా కొరకు తండ్రి అయిన దేవుడు క్రీస్తు దగ్గర దాచిపెట్టాడు దాన్ని. మీ జీవము క్రీస్తుతో పాటు దేవుని దగ్గర దాచబడి ఉన్నది. నువ్వు ఈ లోకంలో ఉన్నన్ని దినాలు నువ్వు దాన్ని అందుకోలేవు. ఎవరు అందుకోలేరు. దాన్ని అందుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు కష్టాలే అనిపించాలి. యేసుక్రీస్తు తిరిగి లేచినందువల్ల నీకు అలాంటి ఒక నిరీక్షణ దయచేసి నీకు దేవుడి దగ్గర నీకు భద్రపరచబడింది నీ యొక్క ఆస్తి. అది బొక్కిసమిది. అదేంటది? ఒక ట్రస్ట్ని. దాన్ని పొందబోతావు. అది అక్షయమైనది, అంటే నాశనం కానటువంటిది. అది నిర్మలమైనది. ఇట్స్ అ ప్యూర్. అది మలినమే లేదు. అది ఓడబారినదంటే ఈరోజు ఎలాగుందో 100 సంవత్సరాలు దాటిన తర్వాత అలాగే ఉండిపోతుంది. అలాంటి ఆస్తి, అలాంటి వస్తువుని ఎప్పుడైనా చూసావా? ఒకవేళ ఉన్నదంటే పరలోకంలో నీ కొరకు నా కొరకు దాచబడినా ఆ ధనమే. అది క్రీస్తునందు నిరీక్షణతో, జీవంతో నిరీక్షణ దయచేశాడు. దాన్ని నువ్వు పొందడానికి దేవుడు నీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు సుమా. ఒక మిలిటరీ ట్రైనింగ్ లాగా నీకు, నాకు, క్రైస్తవునికి. ఊరికి నేను ఆర్మీలో చేరిందంటే, మిలిటరీలో నేను ఊరికినే నీకు బ్యాడ్జీలు ఇస్తారా? వాళ్ళకి చట్టదిట్టాలు ఉన్నాయి. ఉదయాన్నే 4 గంటలకు లేయాలి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎక్కడ పెట్టాడు? కాశ్మీర్లో పెట్టినాడు. ఎట్లుంటుంది చలి? నువ్వు ఎండాకాలంలో ఇక్కడ చెన్నైలో పుట్టినాడువి. కాశ్మీర్కి వెళ్ళి నువ్వు ఉదయాన్నే 4 గంటలు లేచి ఎట్లుంటున్నా? సర్దమా అనుకుంటారు. ఎందుకు ఈ బాధ? కానీ దాన్ని ప్రాక్టీస్ చేపిస్తారు. రేపు నువ్వు యుద్ధం చేసినప్పుడు ఇంతకంటే ఒక చలి ప్రదేశానికి వెళ్ళి పాకిస్తాన్లో కానీ చైనాలో కానీ మంచుకొండలు, అందులో వెళ్ళి నీవు నీ యొక్క తుపాకీతో నువ్వు పేల్చాలంటే నీ శక్తి రావాలి. నీ శక్తిలో ఉంటే నీ యొక్క ఒంట్లో ఏం కావాలా? వేడి ఉండాలా. దాని కొరకు నిన్ను పరిగెత్తిపిస్తుంటారు. అంతెంతగా చేయరన్నమాట. భయంకరమైన పీరియడ్. ఒక ఇనుములాగా తయారు చేస్తారన్నమాట ఒక వ్యక్తిని. పైగా వాళ్ళకు ప్రతిజ్ఞ చేపిస్తారు తెలుసా? భారతదేశం కొరకు నా ప్రాణానైనా నేను అర్పిస్తా. భారతదేశము నా తల్లితో సమానము. నా తల్లి నేను కుదవబెట్టను. తల్లిని కుదవబెడతారు ఎవరైనా? ఇలాంటి ప్రతిజ్ఞలు నేర్పిస్తుంటారు. దానికి తగినట్లుగా తిండి, దానికి తగినట్లుగా వస్త్రాలు. కాబట్టి అతడు ఆ యొక్క ట్రైనింగ్ పొందించే లోపల ఎలాగుంటాడు? ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. ఎంత చలైనా తట్టుకోగలడు, ఎంత వేడైనా తట్టుకోగలడు, ఏ ప్రదేశంలో పెట్టినా ఒకే రీతిగా ఉండగలడు. ఒక భారతదేశం యొక్క పౌరుని యొక్క స్థితి
ఇలాంటి విధానంలో వాడిని ట్రైనింగ్ ఇప్పిస్తుందంటే పరలోక రాజ్య పౌరస్థితికి పోవాలని నీవు, మరి నీకు ట్రైనింగ్ వద్దా? దేవుని స్తుతించుని సపట్టుకుంటూ పోతావు పరలోకానికి. పోలేవు సుమా, జాగ్రత్త. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచూ నేను పందెం రంగంలో నేనంటే మీరును పందెపు రంగంలో ఓడ్చుకొని పరిగెత్తండి. శ్రమలు ఉన్నాయి, అందులో వేదనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, పోరుంది. శత్రువు ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు? నేనే, నా శరీరమే నాకు శత్రువు. అనేకసార్లు నా ఆలోచనలు నాకు శత్రువు, నా బంధువులు నాకు శత్రువులు అవుతారు, నా రక్త సంబంధులు నాకు శత్రువులు అవుతుంటారు. అలాంటి సమయంలో నేను నియమ ప్రభావం పోరాడాలి. క్రైస్తవ పోరాటం ఇది. క్రైస్తవ జీవితము యుద్ధ రంగంలో నిలబడిన ఒక సైనికుడు లాంటి వాడు ఈ భూమి మీద. ఎవరిని మృంగుదునాన్ని గర్జించి సింహం వల్లే సాతానుడు పొంచి తిరుగుతున్నప్పుడు నిన్ను వదిలిపెడతాడా? లేదా నన్నుగా వదిలిపెడతాడా? వాడిని యుద్ధం చేయొద్దా? చేయాలా వద్దా? ఎవరిని మృంగుదునాన్ని గర్జించి సింహం వల్లే. శత్రువులు లేరా నీకు? క్రైస్తవునికి భూమి మీద బోల్డ్ మంది శత్రువులు. నీ మాటల్లో తప్పులు కనిపెట్టాలని, నీ ప్రవర్తనలో తప్పులు కనిపెట్టాలని, నువ్వు కూర్చున్న చోట తప్పులు కనిపెట్టాలని, నువ్వు నడిచే చోట తప్పులు కనిపెట్టాలని, ఎన్ని విధాలుగా మనల్ని విమర్శలు తీసుకొని రావాలని సాతానుడు అహర్నిశలు పోరాడుతూనే ఉంటాడు. ఇదంతా ఎక్కడ? ఎందుకు? ఇది నీకు ట్రైనింగ్ పీరియడ్. ఇది ప్రతి క్రైస్తవునికి ట్రైనింగ్ పీరియడ్ సుమా. అది చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు. చదువుదాం దాన్ని ఇప్పుడు. రైట్. యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. జన్మింపజేశాడా? రెండోసారి జరిగిందంటే మనల్ని కనికరించి మనకు రక్షణ ఇచ్చాడు. ఎందుకంటే 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. కడవరి కాలంలో, చివరి దినాల్లో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలు ఆనందించున్నారు. కానీ అదిగో అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత, అవసరం వచ్చింది నీకు. దేవుని ప్రేమించే వారికి నానా విధమైన శోధనలు. శత్రువు అనుకుంటున్నాడు, ఏమని అంటున్నాడు? నీ స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోకూడదు, నీ స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోకూడదు. మరి అలాంటి సమయం నీకు యుద్ధం రాదా? యుద్ధం వస్తుందా రాదా? ఇప్పుడు ఇంకొక ఆయన అడుగుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రెండోసారి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనం అండి. తిమోతికి 2వ అధ్యాయము 2వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. 3వ వచనము, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. ఎక్కడా? పరలోకంలోనా? భూమి మీద ఉండగలవా? ఒక సైనికుడు మేలు ఎప్పుడు పూరీలు, మాంసము
ఇవే తింటుంటాడా? పీరియడ్ ఎత్తడా? పీరియడ్కి పోడా? ట్రైనింగ్కి పోడా? ఆ ట్రైనింగ్లో నేను చెప్తున్నా, ఇప్పుడు ఎంత పిండాలో అంత పిండుతారు. ఆ కొత్త వాళ్ళని అయితే ఏం చేస్తారంట, నేను వినబడింది, ఇప్పుడు కొన్ని గిత్తల్ని దున్నడానికి పెడతారు, కొన్ని మొరట గిత్తలు ఉంటాయి. ఏం చేస్తారు వాటిని? ముక్కుకు తాడు కట్టి చిలకలు తీసుకొని లాగుతారు అన్నమాట. ఎందుకంటే అది కాడికి అలవాటు అయ్యేంత వరకు కొడతారు. కాడి పైకి ఎత్తుతుండగానే తల ఉంచుకొని రావాలా, ఆ ఎద్దు కానీ దున్నపోతు కానీ. కొన్ని ఇబ్బంది పెడతాయి. ఏం చేస్తారు అప్పుడు? అది పారిపోకుండా ముక్కు గాలం వేస్తారు, వేసి కట్టి దాన్ని ఎంత కొట్టాలంట కొడతారు అన్నమాట. ఆ కోడి కానీ, ఆ ఎద్దు కానీ, లేకుంటే ఆ దున్నపోతు కానీ ఆ దెబ్బలకు భయపడి లోపడుతుంది. అలాగూ ఒక మిలిటరీ మ్యాన్ ఫస్ట్లో అన్నం పెట్టరు, వాడు అంత అన్నం తింటాడు, అంత అన్నం పెడతారు. చాలుద్దా? గన్ను ఎత్తుకొని 20 కిలోల బరువు వాడి మీద పెట్టి 100 రౌండ్లు తిరుగురా అంటారు. గన్నెట్టు పెట్టుకోవాలి చేతిలో, వెనకాల ఏముంది? 20 కిలోల బరువు ఉంది. వాడు వేసుకున్న షూ దగ్గర దగ్గర 5 కిలోలు ఉంటుంది. గ్రౌండ్ షూట్ ఎన్ని తిరగాల? 100 సార్లు తిరగాల. ఏమవుతున్నాడు? తినింది అంత అన్నమే, ఇంతే. ఏమవుతుంది? ఎందుకు వచ్చినా ఈ మిలిటరీకి? కారణం ఏంటంటే వాడు అలవాటు పడాలి, చంపడానికి కాదు. ఆ ట్రైనింగ్ అన్నమాట. అదేలాగా మరి భౌతిక సంబంధమైన ట్రైనింగే ఎంత విపరీతంగా ఉంటే, పౌలు అంటున్నాడు తిమోతికి, నాకులాగా క్రీస్తు యేసుకు మంచి సైనికుని వలె. క్రీస్తు యొక్క సైనికులు క్రైస్తవులు. నా కుమారులా, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా యుద్ధము చేయమని ఉంది బైబిల్లో. ఏంటండి క్రైస్తవులకు కావాల్సిన మాటలు ఇవి? ఏంది పౌలా అయితే ఎప్పుడు చెప్పినా మాకు శ్రమలే అంటున్నావు, ఏంది నువ్వు? వీళ్ళే కాదు, తిమోతే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, బైబిల్ అంటే చాలా ఈజీగా అనుకున్నారు చాలామంది. ఎనిమిదో అధ్యాయం 1వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు పౌలు గారు అక్కడ వాళ్ళకి, కొరింథీయులకి, సహోదరులారా, మాసిదోనియా సంఘంలో కంటే ఫిలిప్పి సంఘాలు అన్నమాట. ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యొక్క స్థానిక సంఘం మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఎలాంటి శ్రమలు అయ్యి? శ్రమలు కాదు, ఎలాంటి? 8వ అధ్యాయం 1వ వచనం చదివిన నేను. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము మళ్ళా చదువుతున్నా నేను. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శ్రమలా బహుశ్రమలా? బహుశ్రమలను తీసేద్దాం మనం. పొల్లాపురం ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి శ్రమలు వచ్చినాయి అనుకుందాం, బహు కాదులే. ఎంతమంది నిలబడేది? ఎంతమంది నిలబడుతుందో తెలియదు, అవి వస్తేనే తెలుస్తుంది అన్నమాట. మరి బహుశ్రమలు ఎలా ఉంటాయో. ట్రైనింగ్ పీరియడ్, పరీక్షింపబడ్డారు వాళ్ళు బహుశ్రమల వలన. దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చెందడానికి వారు ఇచ్చే కార్యాలు కూడా సరే. తినడానికి తిండి లేనివారు,
వారు ధనికులు గారు, వారు నిరుపేదలు, బ్రతిమలాడి దేవుని యొక్క సేవకు డొనేట్ చేస్తున్నారు. వారు బహు శ్రమలు పడగా అత్యధికముగా సంతోషించేది. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలో పరిస్థితుల కొరకైన పరిచయంలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకముగా మమ్మును వేడుకున్నారు. వాళ్ళు మేము అడగలా, వాళ్ళని మమ్మును వేడుకుని ఇస్తున్నారు దేవుని ప్రజలకు. అదిగండి, నా కుమారుడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా యుద్ధము చేయమల్లా, నాతో కూడా శ్రమ పడుము, నాతో కూడా శ్రమ పడు. ఎందుకు శ్రమలు? దేవుని ప్రేమించే వాళ్ళు కదా, ఆయన సంకల్ప ప్రకారమే కదా పిలవబడింది వాళ్ళు. నాకు మిలిటరీ దుస్తులు ఇవ్వాలంటే, నాకు బెల్ట్ ఇవ్వాలంటే నేను ట్రైనింగ్లు ఏం కావాలి? బ్లాక్ బెల్ట్ వాళ్ళకనే వస్తుందా కరాతేలో? రాదు, ఊరికనే రాదు. బ్లాక్ బెల్ట్ అనేది చివరిని పోతారు. ఆ డెమో పెడతారు అనమాట. ఆ డెమోలో వీడికి ఎంత తెలుసో ఎదుటోడికి అంతకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. వాడిని కొట్టాలి వీడు కరాతేలో. ఆ ఎదుటోడు బ్లాక్ బెల్ట్ కంటే ఇంకా 2-3 సార్లు తీసుకుంటున్నాడు. వాడిని పోరాడి వాడిని పడగొడితే వీడు ఒక క్వాలిఫైడ్ అనమాట. వీడు అది శ్రమలలో వచ్చేవన్నీ. అదేవిధంగానే పరలోకం అనేది శ్రమల ద్వారా. ఏం దేవా, నేను ప్రేమిస్తాను కదా, మరి శ్రమలు ఎందుకంటే, నాయన ఈ శ్రమలు లేకుండా నువ్వు రాలేవులే. ఎందుకంటే అసలు ఆయన అట్లా రూట్లో తీసుకొచ్చిన నేను ఏయన్ని క్రీస్తు ప్రభుని. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి తనకు విధేయులైన వారికి ఆయన నిత్యరక్షణ అవ్వాలంటే నేనేమవ్వాలి? శ్రమ. నువ్వేం చేయాలి? శ్రమ అనుభవించాలి. దేని నిమిత్తము? నీతి నిమిత్తము. క్రైస్తవ జీవితంలో. కాబట్టి ఆ మాట దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుట కంటే శ్రమల కష్టాల్లో కూడా మేలు కలిగిస్తుంటాడు దేవుడు. కానీ అది కొంతకాలం పడుద్ది. లోకంలో ఉండేవాడికి ఏ ఇబ్బంది లేదు, వాడు బాగానే ఉంటాడు. వాడికి గర్వం ఉండొచ్చు, వాడికి ఈర్ష్య ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, మనకు అనవసరం అదంతా. కానీ క్రీస్తు యేసునందున్న వానికి మంచి సైనికుడిగా నేను రూపొందడానికి ఇదిగో నాకు సర్కిల్ ఇచ్చాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం నేర్చుకోవాలి. నేను ఆసాబులాగా చూడాలా. నా కడుపు మండిపోతుంటుంది ఇక్కడ. నాకు ఇక్కడ లేదు, వాడికి ఉందేంటి? ఇస్తానులే, నీ నిదానంగా ఇస్తానులే. వాడికి ఎంతున్నా దేవుని కుమారుడు అవుతాడా? ఒకడు ఉన్నోడు తెచ్చాడు, ఎంతో ఉందో వానికి, చచ్చాడు. ఎక్కడికి పోయాడు? పాతాళంలో ఒక మూలన పడి అప్పుడు కళ్ళు ఎత్తున్నాడు. తండ్రివైన అబ్రహామా ఎప్పుడైనా పిలిచాడు? ఎప్పుడు భూమి మీద ఉన్నప్పుడు తెలవలేదే. అప్పుడు కనపడుతుంది వాడికి. నా యందు కనికరపడి లాజరును పంపి. లాజరు నీ ఇంటి ముందే కదా అడుగు తింటున్నది. ఎప్పుడైనా అంత రొట్టె ముక్కేసినవా? ఇప్పుడు రాజు అక్కడ మేలు పొందుతున్నాడు. ఎట్లా? దానికి కారణం ఏంటి? నీవు నీ ఇష్టానుసారముగా ప్రవర్తించావు. కానీ వాడు అలా కాదు, విశ్వాసంతో జీవించాడు. విశ్వాసంతో జీవించడానికి భూమి మీద ఏమైంది? శ్రమలు. మూడో చేయలేదు ఆదరించడానికి. కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి. తన కాపుదలు ఉంటే అలాంటి కుక్కలు నాకుతాయా? వచ్చి నాకో కదా. మరి అలాంటి ఒక దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా లాజరు అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి చనిపోయాడంటే చనిపోయాడు. కానీ చనిపోయినప్పటికీ కూడా దేవుడు వదిలిపెట్టాలా? నీతిమంతుల యొక్క మరణం యెహోవా దృష్టికి విలువైనది. కాబట్టి వదిలిపెట్టడు, పాతంలో వదిలిపెట్టడు. వాళ్ళని తన దూతలను పంపించి అబ్రాహాం ఎక్కడ ఉన్నాడు అక్కడికి తీసుకొచ్చేసి
వీళ్ళందరూ కష్టాలను మించినళ్ళే. ఏ ప్రవక్త కానీ ఏ దైవజనులు కానీ సుభిక్షంగా సంతోషంగా పోయేళ్ళు కాదు. మనం అనుకుంటాం వాళ్ళు చాలా చాలా ఆస్తిమంతులుగా, లేదు వాళ్ళు ఎంతో ధన్యులుగా జీవించారు అనుకుంటాం. కానీ ఎవరు చేయాలి అలాగే? అందరూ అనుభవించి వెళ్ళిపోయారు. వారు కష్టాలు అనుభవించినప్పుడు కూడా వారి యొక్క విశ్వాసపు నేత్రం అనేది ఆ కష్టాల్లో దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మేలు ఎట్లా చేస్తాడో ఒక్క మాట చెప్పి నేను ప్రస్తుతం ముగిస్తా. వెనక సైన్యం దొరుకుంటుంది. ఎంత పెద్ద సైన్యము! ఆ రోజుకు ప్రపంచంలో అంత సైన్యము ఐగుప్తు దేశంలోనే ఉంది. వాళ్ళ దగ్గర పారిపోయే ఇశ్రాయేల్ ఎంత? ఇశ్రాయేల్ యొక్క లెక్క ఎంత? 6,03,050 అంతే. లెక్క కూడా లేదు వాళ్ళకి ఆ వచ్చే సైన్యం ముందు. జనం భయపడిపోయింది. మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఈ సముద్రం మమ్మల్ని సవాల్ చేస్తుంది, ఎట దాటాలి సముద్రాన్ని? ఇంచుమించు 20-30 లక్షల మంది, ఎన్ని పడవలు కట్టాలి దానికి, వాళ్ళనికి? ఏమైంది? మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావా? భయపడి అరుస్తూ ఉంటే నెక్కచ్చుగా నిలబడ్డాడు. మోషే, ఎంత కష్టములు కూడా దేవుడు నాకు ఖచ్చితంగా కొరకు చూపిస్తాడు, నాకు మేలు చేస్తాడు. ఒకే ఒక వ్యక్తి వీళ్ళు పెట్టి అదురికి మోసే కూడా కొంచెం ఇబ్బంది పడినాడు. ప్రార్థన చేస్తున్నాడు, దేవా యెహోవా మరి మా పరిస్థితి ఏంటి? సైన్యం మమ్మల్ని తరుముతుంది, కానీ దేవుని యొక్క కాపుదలు లేకుండా వాళ్ళు తరవలేరు. వాళ్ళు అడ్డగిస్తుంది, ఒక గాలి అడ్డగిస్తుంది వాళ్ళని, వాళ్ళకపోతున్నారు అక్కడికి. వాళ్ళకి భయంగా ఉంది. ఫరో, ఏంది గాలి మన వెనక్కి తరుముతుంది, వెళ్ళిపోదాం రా. వాళ్ళు చూస్తుండగా, ఎందుకు నాకు ప్రార్థన చేస్తావు నీవు? నీ చేతులు ఏముంది? ఎండిపోయిన కర్ర కదా, దాన్ని చూపి సముద్రం వైపు చూపిస్తే ఏం చేస్తారు? మోషేకి తెలుసా? తెలీదే. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకి విని తన చేయి చాచి ఆ కర్రను సముద్రం వైపు చాచాడో, దేవుడు గాలిని పుట్టించాడు. ఆ గాలి సముద్రాన్ని అట్టు తరిమింది. అది ఎలాంటి గాలో తెలియలా. ప్రపంచంలో ఒక్కసారి వచ్చి ఉంటుందేమో, అంతే కదా. సముద్రాన్ని చీల్చేంత గాలి ఎట్లుంటుందో తెలియదు దేవుడికి. ఇటు ఒక సైన్యాన్ని వెనక తరుముతుంది ఆ గాలి. ఇటు సముద్రాన్ని తరిమింది, ఇటు సైన్యాన్ని తరిమింది, సౌర సైన్యాన్ని. కాబట్టి యథేచ్ఛగా సంతోషంగా విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీలు పొడినేల మీద బురదలుగా సుమా. ప్రపంచం పుట్టింది మొదలు పెట్టుకున్న సముద్రం ఉంది అక్కడ, అంతే కదా. అందులో ఎన్ని జీవులు ఉన్నాయి, ఎన్ని జీవులు ఉన్నాయి. ఆ జీవులు రోత చేసిన స్థలం కదా అది. మరి పొడి నేల మీద వచ్చింది అంతలేకే. ఏముంది బైబిల్లో? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము గ్రంథం చూద్దాం ఇప్పుడు. మేలు కలిగిస్తారు ఆయన. దేవుని ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడేవారు వాళ్ళు. మేలు కలుగుటికై సమస్తము సమకూర్చే దేవుడు అక్కడ మేలు చెప్పిస్తున్నాడు. మేలు కలుగుటికి సమకూర్చాడు. 11వ అధ్యాయము హెబ్రీలకు. రైట్, 28వ వచనంలో, 11వ అధ్యాయం 28వ వచనంలో, తొలుచులు నన్ను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకున్న నిమిత్తం మాత్రం విశ్వాసం బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. 29వ వచనము, విశ్వాసముల బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు. ఏ నేల మీద? మంచి ఎండకి భూమి ఎలాగ ఎండిపోయి ఉంటుందో అప్పుడే చీల్చబడ్డ సముద్రము.
పొడి నీరు ఎట్ట వచ్చిందో అర్థం కాల. సముద్రంలో తన ప్రజలను నడిపించినాడు. బురదలో కాదు సుమా, 10 రోజులు వాన కురిసిందంటే పొలం ఎట్లా ఉంటుంది? బురద 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 మనకు తెలుసు బాగా. ఇప్పుడన్నా బాగా సిమెంట్ రోడ్లు వేసుకున్నారు మీరు. మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎట్లా తెలుసు ఈ ఊరు, మాకు తెలుసు ఎంత బురద ఉంటుందో. అది ఆరిపోవడానికి నెల పడుద్ది. దీని పేరు పుల్లపురం కాదు అప్పుడు, వాసన కొంట. వీళ్ళకి తెలియదు పాపం మీ బిడ్డలకి. మరి అలాగ అనిపించి దీని పరిస్థితులు మరి నాకు బాగా తెలుసు. కానీ ఆ దినాన దేవుడు చేసిన యొక్క మహత్తరమైన కార్యాన్ని బట్టి, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు పొడి నేల మీద నడిచేటట్టుగా సముద్రంలో పడి నడిచిపోయేది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు చేస్తుంటాడు. అదిగో మోషే ఆ మేలును చూశాడు. ఏంటి దేవా, కర్ర చూపిస్తే ఏమవుద్ది? ఇంత పెద్ద సముద్రం ఉంది, అన్ని ఎండిపోయిన కర్ర అంతా అడిగాడా? మోషే అలా చేయడు. మోషే దేవుని నమ్మినవాడు, విశ్వాసమును బట్టి రాజాజ్ఞని ధిక్కరించినవాడు, విశ్వాసమును బట్టి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి అతను అంగీకరించినవాడు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టుగా స్థిరబుద్ధి కలిగిన వాడు మోషే. మోషే అంటే చిన్నవాడు కాదు. కాబట్టి నా ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు అని చెప్పేసి, మోషే లాంటి ప్రవక్త ఇంకా మళ్ళీ పుట్టబోడు అని చెప్పేశాడు దేవుడే. ఆయన లాంటి ప్రవక్త అంటే అది ప్రభువుకే చెందాలంతే, ఇంకేమీ లేదు. అది చెప్పేశాడు ప్రభు. దేవుడు చెప్పేశాడు మోషేకి, నా వంటి ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టిస్తా అంటే అది ప్రభువు మాత్రమే, అంతే, ఇంకేం లేదు. కనుక ఈ పరిచయ భాగాన్ని, ఈ వచ్చినాన్ని మనం విడదీసామంతే. ఇప్పుడు ప్రస్తుతము ఏది, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మీకు నేను చెప్పిన మాట చెప్తే ఇప్పుడే మీకు కంటదే ఉంటుంది. నేను చెప్పింది ఏంటి మా వచ్చిన చెప్పు. ఇన్నిసార్లు చెప్పినా నేను, దేవుని ప్రేమించే వారికి చెప్పు, కంటిన్యూ. వింటున్నావా లేదా? సరే నేను చెప్తా, చెప్పు తెలుగులో, ఇంగ్లీష్లో వద్దులే. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, సంకల్పము పిలువబడు వారికి మేలు కలుగుటకై నాకు వినబల్లా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు చెప్పు. దేవుని ప్రేమించు వారికి, ఇప్పుడు అందరూ చెప్పండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నాకు వచ్చేవారని చెప్పాలి మీరు, సరేనా? మర్చిపోను, నేను అడుగుతా నేను. కాబట్టి ఆ సమకూడి జరిగేటప్పుడు కష్టాల్లోనే దేవుడు మేలు చేస్తుంటాడు. ఇప్పుడు ఒక మేలు చూసాం కదా, ఏం మేలు చూసాం? నువ్వే దేవుడు మేలు చేశాడు. కష్టాల్లో కూడా ఏం మేలు చేశాడు చెప్పేంత వరకు వదిలిపెట్టేదిలే నిన్ను. ఏం చేశాడు మేలు? కమాన్, నేనేమన్నా మా మార్కులు వినలే, కానీ ఏం మేలు చేశాను నాయనా? అదిగో ఆయన సరిగ్గా తెలుగు కూడా రాదు, చదువుకున్నది ఇంగ్లీషు తమిళగా. మరి నువ్వు ఎంత ముందు అతనికంటే ముందు కూర్చొని ఉంటావు. నీకు బాడీ ఇక్కడ ఉంది, ప్రజెంట్లో ఉంది, యువర్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్, యూనో. కాబట్టి జాగ్రత్తగా ఏం చేశాడు మేలు?
దేవుడు ఇశ్రాయేలుకి చేసిన మేలేంటి? అది మరి చెప్పు, బెందుకు దాచిపెట్టుకుంటావు? భయపడొద్దు, నేనేమనలే. సముద్రం రెండుగా చీల్చి నేలను ఆరబెట్టి అటుపక్క వెళ్ళిపోయారు వాళ్ళు. రైట్, అది ఇక్కడ దేవుడు కష్టాల్లో కూడా మేలు చేస్తాడు, అది సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్కి మనము ఏం వాక్యం చదువుతున్నాం? మనము దేవుని ప్రేమించాలా. దేవుడు ప్రేమించేది కాదు, నువ్వు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఎవడు నన్ను గణపరచునో వానిని నేను గణపరచుదును, అది ఆయన థియరీ. నేను ఆయన్ని గణపరచకుండా ఆయన నన్ను గణపరచడు. చెప్పాడా దేవుడు? ఎక్కడ చెప్పాడు? నన్ను గణపరచు అని నేను గణపరచుదును. ఎక్కడంటే తప్పు చేసిన ఏలి ఇంట్లో చెప్పాడు దేవుడు. హోప్ని ఫీనెహాసులు దేవునికి విరోధంగా నిలబడి ధర్మశాస్త్రం ప్రకారం కాకుండా వారి ఇష్టానుసారంగా వచ్చిన వారిని గందరగోళం చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏలితో మాట్లాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. కాబట్టి ఆయన గణపరిచే దేవుడు వారికి, ఆ దేవునికి తెలుసు, ఆయన వారిని గణపరుస్తారు ఖచ్చితంగా. నేను దేవుని ఎద్దుకు పోకుండా దేవుడు నా దగ్గరికి రాడు. దేవుని ఎద్దుకు రండి, అప్పుడైనా మీ ఎద్దుకు వచ్చు. ఇది సూత్రం ఇవన్నీ. కాబట్టి నేను దేవుని ప్రేమించితే నాకు మేలు జరిగిస్తాడు. కష్టాల్లో కూడా కష్టాలు అనుభవిస్తుంటాం. ఆసాపుకి వచ్చినాయి, దావీదుకి వచ్చినాయి, అబ్రాహాముకి వచ్చినాయి, ఇస్సాకుకి వచ్చినాయి, యాకోబుకి వచ్చినాయి, యోసేపుకి ఇంకా వచ్చినాయి ఎక్కువగా. వాళ్ళందరూ పడిపోయారా? లేదు, వాళ్ళు దేవుని ప్రేమించిన వారే, అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించిన వారే దాదాపు. దేవుని ప్రేమించు గనక ఆయన సంకల్పం చొప్పున పిలువపడింది నువ్వు నేను. క్రీస్తు యేసు మూలకంగా మనం పిలిచాడు ఆయన. మరి ఏందే ఈ కష్టాలు? తట్టుకో, ఇదిగో నీకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం నువ్వు అందుకోవాలంటే ఇప్పుడు నేనేం చెప్పినా, నేను ఏం ఉదాహరణ చెప్పినా? నేను మిలిటరీ ఉదాహరణ చెప్పిన. మిలిటరీలో నాకు గ్రీన్ డ్రెస్ ఇచ్చి బ్యాడ్జీలు వేసి నాకు నా టోపీకి సిండి పెట్టాలంటే దానికి నేను క్వాలిఫైడ్ ఉంటుందా? నాకు పట్టం కావాలి, బిఏ పట్టం కావాలి, నేను బియ్యం చదువుకుని నాకు పట్టం చేతికిస్తారా? అదేలాగా మిలిటరీలో కూడా నాకు బ్యాడ్జి కావాలంటే నేను మిలిటరీలో ట్రైనింగ్ ఎత్తాలి. అలాంటిది క్రైస్తవ జీవితము. కనుక దేవుణ్ణి ప్రేమిస్తుంటే ఆయన మనకు సమస్తాన్ని సమకూర్చి, మేలు కలుగుటకే సమస్తం సమకూర్చి జరిపిస్తుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుచిత్తమైతే రెండో భాగం మనం ఈసారి వచ్చినప్పుడు ఆలోచించేద్దాం. వందనాలు.